హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చాకో బ్లిస్ కరీంనగర్. సో ఈరోజు మనం ప్లానెటరీ మిక్సర్ గురించి తెలుసుకోబోతున్నాం. మన దగ్గర ఉన్నది డైరెక్ట్ వారి ప్లానెటరీ మిక్సర్, బేసిక్ స్మాల్ క్వాంటిటీస్ వర్క్ అవుతున్నట్టు. సో ఇది మనం పర్చేజ్ చేసాం చాకో బ్లిస్ కోసం. సో మనకి ఫస్ట్ దీనికి ఒక బౌల్ వస్తుంది, అలాగే ఒక లిడ్ వస్తుంది, అలాగే ఒక 3 అటాచ్మెంట్స్ వస్తాయి. అటాచ్మెంట్స్లో ఏంటంటే ఫస్ట్ డో హుక్. ఇది డో హుక్ అంటే మనకి ఏదైనా బ్రెడ్స్కి కానీ డోనట్స్కి కానీ మిక్స్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది మనకి. అలాగే ఇది పాడల్, ఎనీ బ్రౌనీస్ ఆర్ కుకీస్ క్రీమింగ్ కోసం ఇది వర్క్ అవుతుంది మనకి. అలాగే ఇది విస్క్ అన్నట్టు, విస్క్ అంటే మనకి క్రీమ్ విప్పింగ్కి ఇది యూజ్ అవుతుంది. ఈ 3 అటాచ్మెంట్స్ పక్కన పెడితే మనకి ఒక బౌల్ ప్లస్ అటాచ్ బౌల్ ప్లస్ లిడ్ వస్తుంది. ఈ బౌల్ ఏంటంటే మనకి ఈజీగా అటాచ్ అవుతుంది. ఒకసారి ఈ బటన్ రైట్గా ప్రెస్ చేస్తే ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ బౌల్ అనేది ఈజీగా పెట్టి ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. సో కంప్లీట్ లాక్ ఇది. అలాగే మనకి ఇక్కడ లిడ్ ఇట్లా పెట్టేస్తాం. మనకి ఏదైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాలి. సో ఇది కంప్లీట్ ఏంటంటే మనకి ఏదైనా ఇన్ కేస్ స్పీడ్లో తిప్పుతున్నా కానీ బయట రాకుండా ఉంటుంది. సో ఇది దీనికి వర్క్ అవుతుంది. అలాగే దీనికి అటాచ్మెంట్స్ ఏంటంటే ఇలా అటాచ్ చేసుకోవచ్చు సింపుల్గా. దీనిలో లైట్గా ప్రెస్ చేస్తే అటాచ్ అయిపోతుంది. సో మనకి ఇది ఇంకోటి ఏంటంటే కంప్లీట్ మనకి కింద ఏవైతే ఉందో వాక్యూమ్ సీల్తో పాటిస్తున్నారు. కంప్లీట్ కింద ఏంటంటే మొత్తం వాక్యూమ్ సీల్ ఇది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఏదైనా స్పీడ్లో తిప్పుతున్నా కానీ మిషన్ వీవ్ అవడం అని ఉంటుంది, మిషన్ ఊగదు అన్నట్టు. సో ఇది మనకి వాక్యూమ్ సీల్తో వస్తుంది. ఇది ఒక మంచి ప్లస్ పాయింట్. అలాగే ఇక్కడ మనకి 6 స్పీడ్స్లో వస్తుంది, 0 to 6 స్పీడ్స్లో వస్తుంది. ఫస్ట్ మనం మిషన్ ఆన్ చేయగానే ఇక్కడ మనకి బ్లూ లైట్ వస్తుంది. ఈ బ్లూ లైట్ రాగానే మనకి మిషన్ ఆన్ అయినట్టు తెలిసిపోతుంది. ఇది అలాగే మనకి ఇక్కడ పైన చూసుకున్నట్టయితే ఇలా అలాగే ప్రెస్ చేయగానే మిక్సీ మనం వాడుకోవచ్చు, మిక్సర్ గ్రైండర్ వాడుకోవచ్చు, ఏదైనా షేక్స్ చేసుకుని ఏదైనా చేయాలన్నా కానీ మిక్సర్ గ్రైండర్ వాడుకోవచ్చు. బోత్ అట్ ఏ టైం యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే సింగిల్ యూజ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మన డైరెక్ట్ వారి ప్లాంటర్ మిక్సర్. ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. మినిమం తక్కువ క్వాంటిటీస్కి బేసిక్ హోమ్ బేకరీ వాళ్ళకి ఇది చాలా ప్లస్ పాయింట్ అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనకి ఇక్కడ ఏదైతే వైరింగ్ పోర్ట్ ఉంటుందో ఇది 16 amperes 250 wattsలో వస్తుంది. సో ఇది అందరిలో ఇంత పెద్ద సాకెట్ అనేది ఉండదు. ఇన్ కేస్ మీ ఇంట్లో లేకపోతే చేంజ్ చేసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ వోల్టేజ్ తీసుకుంటుంది. అది కొంచెం పెద్ద మిషన్ కాబట్టి ఎక్కువ వోల్టేజ్ తీసుకుంటుంది. సో ఇది మన డైరెక్ట్ వారి ప్లానెటరీ మిక్సర్ గురించి. థ్యాంక్ యూ సో మచ్.